మహమ్మద్ షమి మోస్ట్ సీనియర్ బౌలర్. ఫార్మాట్ ఏదైనా ప్రత్యర్థులను పరేషాన్ చేసే బౌలర్. గత వన్డే వరల్డ్ కప్ తర్వాత అంతర్జాతీయ మ్యాచ్ల్లో షమి బరిలో దిగలేదు. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలోనే రీ ఎంట్రీ ఇస్తాడని అభిమానులు ఎక్స్పెక్ట్ చేశారు. కానీ బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో రీ ఎంట్రీ ఇవ్వలేకపోయాడు. షమి విషయంలో రిస్క్ తీసుకోలేవన్నట్టుగా బోర్డు వర్గాల నుంచి స్పందన వచ్చింది. ఇప్పుడు ఇంగ్లాండ్తో వన్డే సిరీస్కు ఎంపికవుతాడని చర్చ జరిగింది. కానీ సెలెక్టర్లు టీ20 సిరీస్కు ఎంపిక చేశారు. దాదాపు 2 సంవత్సరాల తర్వాత పొట్టి ఫార్మాట్లోకి తీసుకున్నారు. టీ20లోనూ షమీకి మెరుగైన రికార్డే ఉంది. ఐపీఎల్లోనూ తానేంటో నిరూపించుకున్నాడు. గుజరాత్ టైటాన్స్ తరపున ఓ రేంజ్లో వెలిగాడు. కానీ గత టీ20 వరల్డ్ కప్కు ముందు పొట్టి ఫార్మాట్లో షమీని పరిగణలోకి తీసుకోలేదు. అసలు బీసీసీఐ ప్రణాళికల్లో ఉన్నట్టుగానూ కనిపించలేదు. ప్రస్తుతం షమీ వయసు 34 సంవత్సరాలు. ఇప్పుడు అనూహ్యంగా టీ20 ప్రణాళికల్లోకి సీనియర్ బౌలర్ వచ్చేశాడు. అంటే వచ్చే టీ20 వరల్డ్ కప్ వరకు షమీ సేవలను సెలెక్టర్లు వినియోగించుకుంటారా? పొట్టి ఫార్మాట్లోకి షమీని తీసుకున్నారంటే అర్థమేంటి అనే చర్చ జరుగుతోంది. దీనిపై భిన్నమైన వాదనలు వినిపిస్తున్నాయి. టీ20లో 2 ఏళ్ల తర్వాత షమీ గుర్తొచ్చాడా అంటూ కొందరు ప్రశ్నిస్తున్నారు. చివరగా 2022 టీ20 వరల్డ్ కప్లో సీనియర్ బౌలర్ బరిలో దిగాడు. ఆ తర్వాత మళ్లీ టీ20 జట్టులో చోటు దక్కించుకోలేకపోయాడు. అయితే ఇంగ్లాండ్తో వన్డే సిరీస్కు ముందు టీ20లో షమీ ఎలా రాణిస్తాడనేది కీలకంగా మారింది. ఇంగ్లాండ్తో 5 మ్యాచుల సిరీస్ కోసం ఎంపిక చేసిన జట్టులో పెద్దగా సంచలనాలు ఏమీ లేవు. కెప్టెన్గా సూర్యకుమార్ యాదవే జట్టును లీడ్ చేయబోతున్నాడు. కెప్టెన్గా సూర్యకుమార్ యాదవ్ ట్రాక్ రికార్డు కూడా బాగుంది. వచ్చే టీ20 వరల్డ్ కప్ వరకు భారత సారథి స్కై అనడంలో డౌట్ లేదని ఎక్స్పర్ట్స్ చెబుతున్నారు. అయితే ఆల్రౌండర్ అక్షర్ పటేల్కు వైస్ కెప్టెన్సీని అప్పగించారు. లంక టూర్లో వైస్ కెప్టెన్గా వ్యవహరించిన శుభ్మన్ గిల్పై వేటు పడింది. జట్టులో చోటు లేకుండా పోయింది. సూపర్ ఫామ్లో ఉన్న సంజు శాంసన్ తన ప్లేస్ను నిలబెట్టుకున్నాడు. తిలక్ వర్మ కూడా టీమిండియాలో కంటిన్యూ అయ్యాడు. అభిషేక్ శర్మ సైతం టీమిండియాలో ఉన్నాడు. రింకు సింగ్కు సెలెక్టర్లు జై కొట్టారు. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో రాణించిన నితీష్ కుమార్ కూడా ఇంగ్లాండ్తో 5 టీ20ల సిరీస్కు ఎంపికయ్యాడు. పేస్ విభాగంలో షమీతో పాటు హర్షదీప్ సింగ్, హర్షిత్ రాణా ఉన్నారు. స్పిన్ విభాగాన్ని వరుణ్ చక్రవర్తి, రవి బిష్నోయ్, వాషింగ్టన్ సుందర్, అక్షర్ పటేల్ నడిపించబోతున్నారు. వికెట్ కీపర్ ధ్రువ్ జురేల్ కూడా జట్టులో ఉన్నాడు. ఇంగ్లాండ్తో 5 టీ20ల సిరీస్ హోరాహోరీగా సాగడం ఖాయమనే అంచనాలున్నాయి.